హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్గా అయితే మా ఆయన ఈ చేప తెచ్చాడనమాట టౌన్కి వెళ్ళేసి. ఈ చేప పేరు ఏందో కూడా నాకు పెద్దగా తెలీదు. దీని తలకాయ చూడండి ఎంత లావుగున్నదో, ఫస్ట్ టైం చూస్తాను. దీని తలకాయ చూడండి, చెక్కులు గడి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎట్ట తరగాలో కూడా తెలియట్లా నాకైతే, ఎట్టా తరిగేస్తాను. సో ఈ చేపని అయితే కటింగ్ చేసుకొని కుకింగ్ చేసుకుంటాము. ఎందుకంటే ఆలస్యం ఇంకా మన వీడియోకి లైక్ చెప్తే లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చేపని అయితే ఒక పట్టు పట్టేద్దాం. నీళ్ళు పోసుకో. పులుసు బాగుంటుంది ఇదే. ఈ పీసులు చాలా గట్టిగా ఉన్నాయి. కట్ కట్. ఫస్ట్ టైం కూర కొందంటే కొందేస్తుంది అబ్బా సంధ్య చేపనే. సరే గట్టుకున్నాయా కొట్టు నవ్వుతుంది. ఇంకా లేపేసినావు, సగం తాక లేపేసినావు. చాలా గట్టిగా ఉంది కదా. కత్తి దీనికి చల్ల ఇది చేప. ఇక్కడ వచ్చి నా వల్ల కాల, సంధి వల్ల కాకపోగా మా నాయన వచ్చాడు. చూడండి, అందుకే ఏం చేద్దామా, అనుభవం ఉండాలి దేనికైనా కట్ చేయాలంటే. దానికి ఇంతకుముందు మా అమ్మ కూడా మంచి ఐడియా ఇచ్చింది అనమాట, సజెషన్. ఇక్కడ చూడండి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్, హలో హలో. ఒక ఆటోగ్రాఫ్ ఏమైనా ఇస్తారా? హలో. నువ్వు వస్తుంది కదా. దీన్ని కట్ చేసేదానికి ఎన్ని తంతాలు పడ్డాం మేము. అంతే అండి, నీట్గా అయితే కట్ చేసుకునేస్తున్నాము అనమాట. చేప ముక్కలు కూడా నీట్గా క్లీన్ చేసుకునేస్తున్నాము. కడిగి దాంట్లో ఉండే పేగులు, డస్ట్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకునేస్తున్నాం అనమాట వాటర్తో. మళ్ళీ సెకండ్ టైమా? ఇంకా టమాటాలు, ఎర్రగడ్డలు దొరుకుతాయి కుకింగ్ చేసి. ఓకేనండి, నేనైతే చేప కూడా తరిగేసుకున్నాం అనమాట. ఇద్దరు చేపలు తరిగేసుకుని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ కూడా తరిగి పెట్టుకునేసాను. ఇంక కూరలోకి ఏమేమి కావాలో అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా కూర చేస్తే అందులోకి ఎంత వేసేసుకోవాలి, ఎంత వేసుకుంటే సరిపోతుంది అనేది అయితే కూడా చూపిస్తాను.
చేపల కూర అంటే చాలు మా ఆమె దీన్నే పెడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫిక్స్డ్గా ఉంటుంది అబ్బో. నూనె బాగా వేడెక్కి నాకైతే నేను ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం దూరంగా పగలదు. మెంతులు కొంచెం వేసుకుంటున్నాను. అవి వేగిపోయినాక ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, ఈ ఎర్రగడ్డలు వేసేసుకుంటున్నాను. వామ్మో, ఈ వంట రూమ్లోకి వద్దామంటే భయం ఉంది. అందుకే నేను బయట చేయమా అంట. బయట చేయదు. కరివేపాకు ఒక 2 రెమ్మలు. ఇప్పుడే ఇందులోనైతే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ గడేసేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా దోరెత్తి వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు గడైతే దోరెత్తుగా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడైతే టమోటాలు ఉన్నాయి కదా, ఈ గడ వేసేసుకోవాలి. ఇందులో టమోటాలు గబాలు వేయాలంటే ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. నేనైతే 2 స్పూన్ల వరకు ఉప్పు వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం అనుకో, వేగిపోతాయి అన్నమాట గబాన. మనకైతే టమోటాలు కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూను గరం మసాలా, 2 టీ స్పూన్లు ధనియాల పొడి. అంతే వేసుకొని బాగా కట్టేసుకోవాలన్నమాట. ఓకేనండి, మనకైతే అన్నీ వేగిపోయినాయి, బాగా అన్నీ వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే చింతపండు నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండు నీళ్ళు పోసేసుకున్నాక నేనైతే ఇంకా కారం వేసుకుంటున్నాను. 1 2 3 యాడక నా లెక్క పెడతేస్తున్నావా? 5 చేపల కూర కదా, దీంట్లోకి కొంచెం మిరప్పొడి ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది, లేదంటే బాగోదు. పులుపు ఉండాలి ప్లస్ కారం ఉండాలి. ఇప్పుడే చేపలు వేసేస్తున్నాం అనుకో, అవి చేపలు ఉడికేలాడికి తునకలుగా పోతాయి అన్నమాట. అందువల్ల కొద్దిసేపు మరిగినిచ్చినాక అప్పుడు వేయాలి. ఎంతవరకు మరిగిందంటే పడిపోతుంది అది. చూస్తారు కదండి, ఈ మారుగా మరిగించినాక కూర ఇప్పుడైతే చేపలు వేసేసుకోవాలన్నమాట. అందులో అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, కలబెట్టడం మళ్ళీ పెద్దగా కలబెట్టాం కదా, తినేపోతాయి ఊరు కలబెడతా ఉన్నామంటే. అందువల్ల ఇప్పుడే కలిపేసేసుకొని మూతేసేసుకోవాలి. అంతేనండి, ఇంకా కూర ఉడికేంత వరకు మరగనిస్తూ ఉండాలి, అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. వేడి వేడి చేపల కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆకలి దంచేస్తుంది.
సూపర్ ఉంది కదా. కట్ చేయకుండా అయితే నాకు ఇచ్చారు. మీరు వేడిగా ఉండాలి. అలా కాలుతుంది. చూసారు కదండి, మా ఆయన అయితే టేస్ట్ చేసి చాలా బాగుంది అనేసి అని చెప్పినాడు. సో ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయన్నమాట, మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఇంతవరకు అయితే సెలవు తీసుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.